హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ మోహిని. వెల్కమ్ టు మై ఛానల్ మోహినీస్ హోమ్. ఈరోజు చూడండి, బయట కొంచెం అలాగా వీడియో అయితే తీశాను. ఎండగా ఉంది, కొంచెం ఎక్కువగా ఎండ అయితే రావట్లేదండి, వర్షాలే పడుతున్నాయి. ఈరోజు అయితే కొద్దిగా ఎండ ఎక్కింది, అలాగా కొంచెం లైటింగ్ వస్తుందని వీడియో తీశాను. తర్వాత ఈరోజైతే వంకాయ వేపేసి పచ్చడి చేస్తున్నానండి, కాల్చేసి. గ్యాస్ మీద వంకాయలు కాల్చుకొని ఇలా పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని, ఫస్ట్ అయితే వంకాయలు కాల్చేసి పక్కన పెట్టుకున్నానండి. నిప్పుల మీద కాలిస్తే చాలా బాగుంటాయి, కానీ మనకి అవ్వదు కదా. ఇంకా గ్యాస్ మీదే చక్కగా ఇలా కాల్చేసుకొని పెట్టుకున్నాను. చూడండి, టమాటో కూడా ఒకటి కట్ చేసి పెట్టుకొని, ఇంకా కడాయి పెట్టుకొని పోపు గింజలన్నీ ఇందులో వేసుకొని, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇలా వేసుకొని ఆయిల్లో లైట్గా ఫ్రై అయినాక చిటపటలాడినప్పుడు కరివేపాకు, ఇంకా 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి, ఆనియన్స్ అన్నీ వేసేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అయితే, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మేము పంజాబ్లో ఉండేటప్పుడైతే ఎక్కువగా ఈ పచ్చడి చేసుకొని తినేవాళ్ళమండి. ఎందుకంటే మేము అక్కడ ఉండేటప్పుడు మా వెనకాల గార్డెన్ ఉండేది, పెద్దది వంకాయ గార్డెను. అందులోవి మేము కొనుక్కొని చక్కగా వండుకునే వాళ్ళమి. చాలా పెద్ద పెద్ద వంకాయలు గ్రీన్గా చాలా బాగుండేవి. అవైతే ఇలాగే పచ్చడి ఎక్కువగా అక్కడ చేసుకొని తినేవాళ్ళమి రోటీస్ తోటి. అదే జ్ఞాపకం వస్తుంది ఈ పచ్చడి చేస్తుంటే. చూడండి, ఆనియన్స్ అన్నీ వేపుకొని తర్వాత ఇంకా టమాటోలు కూడా వేసేసి, తర్వాత వంకాయలు ఇలాగ తొక్కలు తీసేసి చక్కగా ఇలా వేసేసుకోవాలి. మనం వేసుకున్న పోపులు అవన్నీ ఫ్రై అయినాక ఆనియన్స్ ఇవన్నీ వేసుకున్నాం కదండి, పచ్చిమిరపకాయలు, టమాటోలు ఇవన్నీ బాగా ఫ్రై అయినాక ఈ వంకాయ అయితే చక్కగా తొక్క తీసేయాలండి. తొక్క తీసేసి నీట్గా లోపలంతా చెక్ చేసుకోవాలి. ఒక్కోసారి పురుగులు గట్ట వస్తుంటాయి కదా, నీట్గా చెక్ చేసుకొని మనం ఇలా చేసుకోవాలి. చూడండి, ఎక్కువసేపు కూడా ఉడికించే అవసరం లేదు, ఎందుకంటే ముందే కాల్చినప్పుడే అందులో కుక్ అయిపోతుంది కదా. ఇంకా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. తర్వాత ఇదైతే ప్రసాదం అయితే చేస్తున్నానండి అమ్మవారికి. నవరాత్రులు అయితే అవుతున్నాయి కదా, ఇలా ప్రసాదం చేసి ఒక్కొక్క రోజు ఏదో ఒకటి అలా చేసుకొని పెట్టుకుంటున్నాను. ఈరోజైతే ఇలా పెద్ద నూక ఉంటుంది కదా, గోధుమ నూక, దాంతో ఇలా ప్రసాదం అయితే చేస్తున్నాను. ఫస్ట్ అయితే కాజు, కిస్మిస్ గీలో ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మరికొద్దిగా గీ వేసుకొని ఈ నూక కూడా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఆ ప్లేట్ అయితే కొత్తగా తీసుకున్నానండి, స్క్వేర్ టైప్ది, చాలా బాగుంది కదా. చిన్న ప్లేట్లో ఒక 4, పెద్ద ప్లేట్లో ఒక 4 తీసుకున్నానండి.
అవైతే మొత్తం కలిపి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. తర్వాత నూకైతే ఫ్రై అయిపోయింది. ప్లేట్లోకి తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఇందులోకి పాలు వేసేసుకొని బాగా మరబెట్టుకోవాలి. ఒక ప్యాకెట్ పాలు అయితే వేసేసాను. ఇంకా ఒక గ్లాసుడు వాటర్ కూడా వేసానండి. బాగా మరిగాక పంచదార ఈ కప్పుతో తీసుకుంటున్నాను. చూడండి, నూక కూడా ఫ్రై చేసి పెట్టేసుకున్నాను. ఇందులోకి ఒక 2 ఇలాచీలు అయితే తీసుకున్నాను. ఇదైతే కొంచెం దంచేసి వేసేస్తాను. పాలైతే బాగా బాయిల్ అవ్వాలండి. చూడండి, ఈ 2 ఇలాచీలని చక్కగా దంచేసుకున్నాను. పాలైతే బాగా బాయిల్ అయిపోతున్నాయి. చూడండి, మిగడ కూడా వచ్చేసింది పైన. ఇంకా శుభ్రంగా ఇలా కలిపేసుకుంటూ మరబెట్టేసుకోవాలి. చూడండి, పంచదార కూడా ఈ కప్పుతో వేస్తున్నాను. తర్వాత ఇలాచీ కూడా వేసేసాను. ఇప్పుడు నూక కూడా వేసేస్తున్నాను. పెద్ద నూక కదండి, మొత్తం ఒకసారే వేసేయచ్చు. ఎందుకంటే ఇదైతే ఉండలు కట్టదు. మనం గీతో కూడా ఫ్రై చేసుకున్నాం కదా. చక్కగా వేసేసి ఇలా కలిపేసుకొని ఉడికించుకోవాలి. నెయ్యి కూడా వేస్తున్నాను. ఇలా అమ్మవారికి ప్రసాదం చేసుకొని ఈరోజైతే పెట్టుకుంటున్నానండి. సాటర్డే రోజు. చూడండి, చక్కగా కలిపేసుకొని కాజు కిస్మిస్ కూడా వేసేసాను. ఇలా దగ్గరికి ఉడికించేసుకోవాలండి. ఇంకా కొంచెం చల్లారాక, ఇంకా కొంచెం వేడిగానే ఉంది. ఇంకా ప్రసాదంకి అయితే పెట్టేస్తున్నాను. ఇలా చక్కగా ఈరోజైతే ఇలా ప్రసాదం చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టుకున్నానండి. పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసేసుకున్నాను. చూడండి, ఇలా ప్రసాదం అయితే చేసుకున్నాను. తర్వాత పూజ అయితే చేసుకుంటున్నాను. చూడండి, పువ్వులతో ఇలా అలంకరించుకున్నాను అన్ని దేవుళ్ళని. చక్కగా దుర్గామాతను కూడా చక్కగా ఇలా చిన్న విగ్రహం అండి దుర్గామాతది ఇక్కడ పెట్టాను. చూడండి, ఇలా పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నాను రోజు. చూడండి, పైన దేవుడి గది ఇది. ప్రసాదం అయితే ఇలా పెట్టుకొని అమ్మవారికి దండం పెట్టుకొని పూజ అయితే చేసేసుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. బాయ్ అండి.